టు ద పీపుల్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు కానివ్వండి, అండ్ ఐఎన్ఐసెట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, నీట్ పీజీ ఎగ్జామినేషన్స్కి రాసే వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంది? ఫస్ట్ లిటిల్ బిట్ ఆఫ్, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళకి విషెస్ చెప్తూ కంగ్రాచులేట్ చెప్తూ చిన్న చిన్న మిస్టేక్స్ దట్ కెన్ అవాయిడ్, ఎస్పెషలీ నీట్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీ సజెషన్ మ్యామ్. మీరందరూ చాలా దూరం వచ్చారు. వచ్చిన దానికి కంగ్రాచ్యులేషన్స్. మీరు ఇంకా చాలా జర్నీ చేయాలి. దాని గురించి ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే. సో మొత్తం అంతా పెద్ద దాని గురించి ఆలోచించి ఓవర్వెల్మ్ అవ్వకండి. వన్ స్టెప్ ఎట్ ఎ టైం. మీరు ఆల్రెడీ చాలా దూరం వచ్చున్నారు. మీరు చేయగలరు. మీ కేపబిలిటీస్ మీరు తెలుసుకోండి. మీకు తెలియని దాన్ని నేర్చుకోండి. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు మిమ్మల్ని నమ్మండి. ఇంకెవరో మిమ్మల్ని నమ్మడం కాదు, మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు దాన్ని అటెంప్ట్ చేయగలరు, మీరు దాన్ని క్రాక్ చేయగలరు అని చెప్పి. అండ్ కంపోజర్ అండ్ కామ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ప్రిపరేషన్లో అవ్వచ్చు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అయినా అవ్వచ్చు. సో ఇలా కామ్గా ఉంటూ కంపోజ్డ్గా ఉంటూ, అంటే ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. మన ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో, మన ఎంటైర్ 1 year ఆఫ్ 2 years జర్నీ ఎంత ఇంపార్టెంటో, మనం ఎగ్జామ్ రాస్తున్న ఆ 3 hours కూడా మనకి కంప్లీట్లీ అంతే ఇంపార్టెంట్. సో మీరు అంత జర్నీ బాగా చేసి ఎగ్జామ్లో మిస్ చేయడం ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సో ఎగ్జామ్ గురించి భయపడొద్దు. అది ఏదో అయిపోతుంది, దాని తర్వాత మీ లైఫ్ ఏదో మారిపోతుంది, అంత ప్రెషర్ ఆ ఒక్క ఎగ్జామ్ మీద పెట్టకండి. మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉన్నారు, దాన్ని వన్ ఆఫ్ ద ఎగ్జామ్ లాగా తీసుకోండి. ప్రతి క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి తప్ప మొత్తం దాని పెద్ద పిక్చర్ ఆలోచించి అప్పుడు భయపడాల్సిన టైం అది కాదు. ఒకవేళ ఇంత పెద్దది కాబట్టి ప్రతిసారి మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. అనుకున్న రిజల్ట్ రానప్పుడు కూడా డీలా పడకండి. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పోకూడదు. ఆ ఎగ్జామ్లో రిజల్ట్ తప్పొచ్చిందేమో కానీ మీ ఎబిలిటీస్ మీరేంటి అన్నది ఆ ఎగ్జామ్ మిమ్మల్ని డిఫైన్ చేయదు. ఈ అటెంప్ట్ కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్స్ వస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు ఆ టైం కల్లా దానికి తగ్గట్టు బెటర్ చేసుకోండి అంతే. ఎవ్రీడే మీరు ఏ ప్రొఫెషన్లో అయినా ఉండండి, ఏ జర్నీలో అయినా ఉండండి, మన లైఫ్ ఇస్ అబౌట్ గెటింగ్ బెటర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అంతే.